నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగాను, ప్రభా ఈ శుక్రవారం మరి రాత్రి నీ ప్రజలకి ఏ వర్తమానాన్ని మీరు అందించమంటారని ప్రభు నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 6వ వచనం గుండా నాతో మాట్లాడారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. చేతులెత్తి ప్రభుకు మంచి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం పట్టుకోవలసిన మాట వేరు లేనందున ఎండిపోయెను. ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మీయ జీవితం అనేది ఒక మొక్కతో సమానం, లేదంటే ఒక చెట్టుతో సమానం, లేదంటే ఒక వృక్షంతో సమానం. చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి వినండి. ఒక ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక మొక్కతో, ఒక చెట్టుతో, ఒక వృక్షంతో సమానం. ఈ మొక్క అయినా, చెట్టు అయినా, వృక్షమైనా ఎదిగి క్రీస్తు కొరకు ఫలించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు మొక్కవైనా, చెట్టువైనా, వృక్షమైనా, నువ్వు ఏదైనా కావచ్చు, క్రీస్తు కొరకు తగిన ఫలములను మనము ఫలించాలి. మరి క్రీస్తు కొరకు తగిన ఫలమును మనం ఫలించాలంటే ఏముండాలా? వేరు ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఈ రాత్రి. ఇక్కడ మత్తయి సువార్త గ్రంథకర్త అంటున్నాడు, వేరు లేనందున ఎండిపోయాను. వేరు లేకపోతే మొక్కైనా, చెట్టైనా, వృక్షమైనా ఏమైపోద్ది? ఎండిపోతుంది. డౌట్ లేదు, ఎండిపోతుంది. మరి ఒక ఆధ్యాత్మిక జీవితం ఒక చెట్టు లాంటిది, లేదంటే ఒక వృక్షం లాంటిది, లేదంటే ఒక మొక్క లాంటిది. నువ్వు ప్రభువు కొరకు ఎదిగి నువ్వు ఫలాలను ఫలించాలి. క్రీస్తు కొరకు తగిన ఫలాలను ఫలించాలి. నువ్వు క్రీస్తు కొరకు ఎదిగి తగిన ఫలాలు ఫలించాలంటే ఏముండాలి? మనందరికీ కూడా వేరు చాలా ప్రాముఖ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, వేరు లేనందున నిజంగా ఈ వాక్యంతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు నిజమే, వేరు లేనందున చాలా మంది ఏమైపోతున్నారు? ఎండిపోతున్నారు. ప్రభు కొరకు తగిన ఫలాలను ఫలించలేకపోతున్నారు. వాక్యమే సెలవిస్తుంది, వేరు లేనందున ఎండిపోయాను. ఒక మొక్కగా నువ్వున్నా, ఒక వృక్షముగా నువ్వున్నా, ఒక చెట్టుగా నువ్వున్నా, మీదికి ఎదిగి కిందకి వేరు తన్నాలి. అది నువ్వు క్రీస్తు కొరకు ఫలిస్తున్నావని లెక్క. దేవునికి స్తోత్రం. మీదకి ఎదగాలి, మీదకి పాకాలి. అయ్యా నేను మొక్కనయ్యా, లేదంటే నేను చెట్టునయ్యా, లేదంటే నేను వృక్షన్నయ్యా. అవును, కాదంటలేదు. నువ్వు మీదకి ఎదుగుతూ కిందకి వేరు తన్నితేనే నువ్వు ఎదుగుతావు. వేరు లేకపోతే ఎదగలేం. వేరు లేకపోతే క్రీస్తుకు తగిన ఫలాలు మనం ఫలించలేం. ఫలించాలని నువ్వు అనుకున్నా అది నీ వల్ల కాదు. వేరు చాలా ప్రాముఖ్యమండి. ప్రతి మొక్కకి, ప్రతి చెట్టుకి, ప్రతి వృక్షానికి వేరు చాలా అవసరం. లేకపోతే అది ఎండిపోతుంది. కొద్ది కాలం మాత్రమే అది అలాగ నిలిచుంటుంది, కానీ తర్వాత అది ఏమైపోతుందట? ఎండిపోతుంది. అది నిలబడదు. వేరు లేని మొక్కలు, వేరు లేని వృక్షాలు, వేరు లేని చెట్లు కొంతకాలం వరకే కనపడతాయి. మరి తర్వాత మందిరాల్లో కానీ, ప్రార్థనలో కానీ, ఉపవాసాల్లో కానీ, మరి సమర్పణ ప్రతిష్టతల్లో కానీ అవి కొంతకాలం తర్వాత కనబడవు. ఎందుకు కనబడట్లేదు? మందిరములో ఎందుకు కనపడరు? సమర్పణలో ఎందుకు కనపడరు? ప్రతిష్టతలు ఎందుకు కనపడరు? వారు దేవునితో చేసుకున్న ఆ నిత్య సంబంధములో ఎందుకు కనపడరంటే వారిలో లేనిది వేరు. వేరు కలిగిన వారైతే సంఘములో కనపడతారు. వేరు కలిగిన వారైతే ప్రతిష్టతలో కనబడుతూనే ఉంటారు. వేరు కలిగిన వారైతే సమర్పణలో కనబడుతూనే ఉంటారు. వేరు కలిగిన వారైతే వారు దేవునికి ఇచ్చిన మాటలో కనబడుతూనే ఉంటారు. వేరు కలిగిన వారైతే దేవునికి, ఒక మనిషికి జరిగిన ఒక ఒప్పందములో వారు కనబడతారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. వేరు లేకపోతే వాడు ఎండిపోతాడు. వేరు లేకపోతే వాళ్ళు ఎండిపోతారు, వారికి ఉండరు. చాలామంది ఆధ్యాత్మిక జీవితాల్లో వేరు లేనందున ఏమైపోతున్నామంటే మన అందరము ఎండిపోతున్నాం. వేరు లేకపోవటమే దానికి కారణం. నేను ఎందుకు రాలేకపోతున్నా, ఎందుకు ప్రార్థించలేకపోతున్నా, ఎందుకు నేను తీసుకున్న తీర్మానంలో నిలబడలేకపోతున్నానంటే వేరు లేదురా బాబు ముందుల. నీకు
వేరు ఉంటే నీవు మీదకి 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 పాకి కిందకి వేరు తన్నుతావు. క్రీస్తు కొరకు ఒక మంచి ఫలాలను నువ్వు ఫలిస్తావు. నువ్వు క్రీస్తు కొరకైన ఒక మంచి ఫలాలను ఫలించట్లేదంటే నీలో ఏం లేదండి, ఒకే ఒక మాట, వేరు లేనందున నువ్వు ఎండిపోయావు. ఇక అంతే. ఇక దానికోసం పెద్ద ఫిలాఫసీలు మాట్లాడాల్సిన అవసరం లేదు. వేరు లేదు నీలో ముందుల. అదే కథ ఉంటే నువ్వు ఇప్పటికీ ఆ సమర్పణలో, ఇప్పటికీ ఆ ప్రతిష్టతలో, ఇప్పటికీ నీవు దేవునికి ఇచ్చిన మాటలో, దేవునికి ఇచ్చిన మాటలో నిలబడిపోతావు. నువ్వు నిలబడలేదు, ఇప్పుడు లేవు, ఇప్పుడు కనపడట్లేదు, ఇప్పుడు తగ్గిపోయింది, డల్ అయిపోయావు, ఇక వేజారిపోయావు అంటే వేరు లేదు, ఎండిపోయావు, టోటల్గా ఎండిపోయావు. మనందరం ఒక చెట్టును పోలి ఉన్నాం, మనందరం ఒక వృక్షాన్ని పోలి ఉన్నాం, మనందరం ఒక మొక్కని పోలి ఉన్నాం. దేవుడు ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక మొక్కతో, ఒక చెట్టుతో, ఒక వృక్షంతో పోలుస్తున్నాడు. మరి చెట్టుతో మనల్ని పోల్చినప్పుడు మనం ఏం చేయాలా? మీదకి పాకుతూ, సబ్జెక్ట్ అదే, మీదకి పాకుతూ కిందకి వేరు తన్ని ప్రభు కొరకు కావలసిన ఫలాలు ఫలించాలి. నువ్వు ఒక చెట్టుగా ఉన్నావు కాబట్టి చెట్టు చేసే పని అదే. కానీ ఈ పూట మనం ఏం చేస్తున్నామంటే, మన చెట్లకు కానీ, వృక్షాలకు కానీ, మొక్కలకు కానీ వేరు లేకుండా చేసుకుంటున్నాం. అది ఎవరు చేస్తున్నారు? నువ్వే చేసుకుంటున్నావు. వేరు లేకుండా చేసుకుంటున్నావు. వేరు లేదు కాబట్టే మీరు కొద్ది కాలం చేయగలుగుతున్నారు. ఏది చేసినా కొంతకాలం, ఏది చేసినా కొన్ని నెలలు, ఏది చేసినా కొన్ని రోజులు, ఏది చేసినా కొన్ని గంటలు తప్ప నువ్వు దాన్ని శాశ్వత కాలము నువ్వు దానిని కొనసాగించలేకపోతున్నావు, నడిపించలేకపోతున్నావు, ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, వేరు చాలా ప్రాముఖ్యం. మనందరము ఆ వేరు కలిగి ఉందముగాక. వేరు చాలా ప్రాముఖ్యం. మనపై ఆకారాన్ని చూస్తూ, దీనికి ఆకృతి, ఆకారం, ఎదుగుదల ఇచ్చింది ఎవరు? వేరే కదా ఇస్తుంది. వేరే ఇస్తుంది. నీకు ఆకృతిని ఇవ్వాలన్నా, ఆకారాన్ని ఇవ్వాలన్నా, ఎదుగుదల ఇవ్వాలన్నా ఏది ఇస్తుంది నీకు? వేరు. అది కిందకి తన్నుతేనే ఒక మంచి ఆకృతి, ఒక మంచి ఆకారం, ఒక మంచి ఎదుగుదల. ఈరోజు నీలో ఎదుగుదల లేదు. ఒక మరుగుజ్జోళ్ళు ఉంటారు చూసారా? భక్తి జీవితంలో మరుగుజ్జుతనాన్ని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అంతే. ఇక నీ బతుకు మారదు, ఎన్ని మాట్లాడినా మారదు. వేస్ట్ ఇక నీ గురించి మాట్లాడటం. నీ మరుగుజ్జు భక్తి పోదు. నువ్వు దేనికోసం పోరాడలేవు, నువ్వు దేనికోసం త్యాగాలు చేయలేవు. నీకు ఫ్రీక్వెన్స్ ఉండాలి. నీకు అది ఫ్రీగా ఉంటే నువ్వు ఏదన్నా చేయగలవు. లేకపోతే నువ్వు భక్తి చేయలేనంతగా నీ స్థితి మారిపోయిందంటే తల్లి, ఎదుగుదల నీకు లేదు అంటే నీకు వేరు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆకృతి, ఒక విరబూసేతనం లేదు నీ జీవితంలో. ఒక భక్తి అనేది ఒక ఆకృతిలోనికి, ఒక రంగులోనికి, ఒక రుచిలోనికి, ఒక ఎదుగుదలలోనికి ఎందుకు రాలేకపోతున్నావంటే వేరు లేదు. వేరే ఉంటే గనక కిందకి తన్ని పైకి నువ్వు ఎదుగుతూ ఉంటావు. దేవునికి మహిమ కలుగునగాక. అందరికీ కనపడేది ఏంటి? ఏమండి? ఏం కనపడుతుంది అందరికీ? వేరెవరికైనా కనపడుతుందా? వేరెవరికైనా కనపడుతుందా? కనిపించదు. కనపడేదేంటి? ఎదుగుదల కనపడుతుంది. కనపడేదేంటి? పైన ఆకృతి కనపడుతుంది. కనపడేదంతా అదే, ఆకారం. పైన ఆకారం చూస్తారు, ఆకృతి చూస్తారు, లేదంటే ఎదుగుదల చూస్తారు. ఈ మూడు మాత్రమే వెలుగులో ఉంటాయి. చీకట్లో ఉండేది ఏంటిది? వేరు. అది ఎవ్వడికి కనపడదు. అది భూమిలో ఉంటుంది. అది ఒక విషయాన్ని నేను చెప్పనివ్వండి. ఈ మత్తయి సువార్త గ్రంథకర్త అంటున్నాడు, వేరు లేనందున అది ఎండిపోయింది. ఇంతకీ వేరు అంటే ఏంటమ్మా? అర్థం ఏంటి? కనపడని వేరుని ఏమంటారు అంటే, అంతరంగములో క్రీస్తుతో నీకున్న సన్నిహిత బాంధవ్యాన్ని వేరు అని బైబిల్ ప్రకటిస్తుంది. ఈ వేరు కనపడదు. ఇది నీకు యేసుకు మధ్యలో ఉండవలసినటువంటి ఒక రహస్యమైన వేరు. అది ఎవడూ చూడలేడు. చూడాలనుకున్నా అది మనం చూపెట్టము. ఈ వేరు కనపడిని సన్నిహిత బాంధత్వాన్ని చూపిస్తుంది. అంటే యేసుకి నీకు ఉన్న మధ్య సన్నిహిత బాంధవ్యం ఎంత అని అడిగితే టక్కునే చెప్పగలిగినంతగా నువ్వు భక్తి చేయగలగాలి. అమ్మా, నువ్వు చర్చికి రావటం పెద్ద మ్యాటర్ కాదు. అసలు నీకు దేవునికి సన్నిహిత బాంధవ్యం ఉందా? వేరు ఉందా? కనపడే భక్తి చెయ్యాలి, వద్దనట్లేదు.
కానీ నువ్వేం చేస్తున్నావంటే ఒక ఆకృతి, ఒక ఎదుగుదల, ఒక ఆకారం మనుషులకు చూపిస్తున్నావు. కానీ నీలో ఏమి లేదు, వేరు లేదు. శుక్రవారం వస్తావు, ఆదివారం వస్తావు, వాక్యములో కనపడతావు, సంఘంలో కనపడతావు, అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పటంలో నువ్వు అందరికీ కనపడతావు. నీ ఆకృతి కనపడుతుంది, నీ ఆకారం కనపడుతుంది, నీ ఎదుగుదల కనపడుతుంది సంఘానికి. అబ్బో ఇంకేముంది, తోపుగా లెవెల్లో భక్తి చేస్తుంది అనుకుంటున్నారు. కానీ కనపడంది నీ దగ్గర లేనిది ఏంటిది? వేరు. వేరు ఎవ్వరికీ కనపడదు. అది ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. దేవునితో నీకు ఒక పర్సనల్ లైఫ్ ఉండాలి తల్లి. చర్చికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఈ వేరు లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయి అని గ్రంథకర్త అంటున్నాడు, మత్తయి సువార్త గ్రంథకర్త. ఎండిపోతాం. నువ్వు ఎంత శుక్రవారం ప్రార్థనకు వచ్చినా, ఎంత ఆదివారం ప్రార్థనకు వచ్చినా, ఏంది వీడు ఎండిపోతున్నాడంటే ఒక మాట వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఈ పూట. ఎందుకు అంటే వాళ్ళు ఎండిపోవటానికి రీజన్ ఏంటి? వారు చర్చు మానేలేదు, వారు బలలో భాగస్తులు అవుతున్నారు, మందిరం మానేలేదు, వాక్యం వింటూ మానేలేదు, అంత బాగానే ఉంది. కానీ ఎందుకు వాళ్ళు ఎండిపోతున్నారంటే ఒక కారణం, వేరు లేదు. అంటే ఇంటి దగ్గర దేవునికిని వీళ్ళకిని సన్నిహిత బాంధవ్యము లేదు. దేవునికిని వీరికిని దగ్గర సంబంధము లేదు. యేసన్న గారు ఒక చక్కని పాట పాడుతూ ఇలా అన్నారు, మన బంధము అనుబంధము అన్నాడు. అంటే ఈ బంధము శుక్రవారానికి ఆదివారానికి కొంతమంది భక్తులు పరిమితం చేస్తున్నారు, కానీ ఇక సోమవారం నుంచి కూడా వారు ఆ బంధాన్ని కంటిన్యూ చేయట్లేదని చెప్తున్నాను ఈ పూట. అర్థమవుతుందని వారు దేవునికి స్తోత్రం చెప్పండి. వేరు అన్న మాటకు అర్థం ఏంటంటే యేసుకి నీకు మధ్య ఉన్న సన్నిహిత బంధం. ఆ బంధము ఎంతవరకు? ఈ శుక్రవారం వరకు, ఆదివారం వరకేనా నీ బంధం? ఇంకా మిగతా విడి రోజుల్లో ఏమన్నా నీ బాంధత్వం ఏమన్నా దేవునితో మాట, దేవునితో చూపు, దేవునితో పోరాటం, దేవునితో మాటలు, దేవునితో సన్నిహితం, దేవునితో ఏకాంత ప్రార్థన, ఆయనతో గడపటం, ఆయనతో మాట్లాడటం, ఆయన దగ్గర చేసుకోవటం, దగ్గర ఇవేమన్నా ఉన్నాయా? ఈ 2 రోజులు కాకుండా ఏమన్నా అదనంగా నువ్వేమన్నా భక్తి చేయగలుగుతున్నావా నీ ఇంట్లో? దేవునికి నీకు ఒక దగ్గర నువ్వు అవ్వగలుగుతున్నావా? దేవునికి దగ్గరగా వెళ్ళగలుగుతున్నావా? ఇంట్లో మాట్లాడుతున్నాను, ఇక్కడ మాట్లాడట్లేదు. చెట్టు పైకి కనపడుతుంది, దాని అందం అబ్బా ఎంత బాగుంది అనుకుంటున్నారు చాలామంది నిన్ను చూసి. మురిపిస్తున్నావు అంతే. కానీ నీలో వేరు లేదు అని ఎప్పుడు తెలుసుకుంటారంటే నువ్వు ఎండిపోతున్న స్థితిలోనికి వచ్చినప్పుడు అది గ్రహిస్తారు. తల్లి, నువ్వు వెండిపోతున్నావని ప్రభు నీతో చెప్పమని చెప్పారు. నువ్వు ఎండిపోతున్నావు. రీజన్ ఏంటంటే చర్చ్కి వచ్చిన వాళ్ళు ఎండిపోతారా బ్రదర్? వాక్యం విన్న వాళ్ళు ఎండిపోతారంటే ఖచ్చితంగా, డెఫినెట్గా. శుక్రవారం ఆదివారం వచ్చి విని వెళ్ళిపోయే వాళ్ళు ఖచ్చితంగా ఎండిపోతారు. ఇంటి దగ్గర వరకు ఒక ప్రోగ్రామ్ ఉండదు, ఇంటి దగ్గర ఒక సిస్టమ్ బెటర్. వాళ్ళు ఆ సిస్టాన్ని ఫాలో అవ్వరు, ప్రార్థనలలో ఉండరు, వ్యక్తిగత బైబిల్ రీడింగ్లో ఉండరు, ఉపవాస రీడింగ్లో ఉండరు, దేవునితో అంత దగ్గర వాళ్ళు అవ్వరు. ఏమంటే ఆకృతికి కనపడతారు, ఆకారానికి కనపడతారు, ఎదుగుదల ఏంటంటే ఈ చర్చకు వచ్చేస్తే ఎదిగిపోయినట్లేనండి? అది చాలా తప్పు. అది ఎలాంటి వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళు చర్చికి రాగానే ఎదిగిపోతావు అని మాలాంటి వాళ్ళు అయితే అనరు, నీలాంటి వాళ్ళు అంటారేమో. నాలాంటి వాళ్ళు ఎవడున్నా అండు. ఎందుకంటే ఎందుకు నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు అంటున్నానంటే ఆత్మీయ జీవితంలో వేరు తన్ని లోపలికి వెళుతున్న వారు ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుందంటే ప్రాణం పోయినా భక్తి పోకూడదు. వాళ్ళు అసలైన ఆత్మీయులు అంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రాణం పోయినా భక్తి జీవితంలో రాజీ పడినోళ్ళు. నా దృష్టిలో వాళ్ళు ఆత్మీయులు. మీ దృష్టిలో ఆత్మీయులు ఏంటంటే చర్చి క్రమానికి వచ్చి వెళ్ళిపోతే వాళ్ళు ఆత్మీయులు. పిచ్చిదానా, ఈ రోజు కన్నా కళ్ళు తెరుచుకొని ఒక ఆత్మీయురాల్లాగా, ఒక ఆత్మీయుడిగా మాట్లాడండి. ఆకృతి చూసి మార్కులు ఎక్కర్లేదు, అర్థమవుతుందా? ఎదుగుదల చూసి మార్కులు ఎక్కర్లేదు, ఆకారాన్ని చూసి మార్కులు వేయక్కర్లేదు. ఎవడన్నా వస్తాడు చర్చికి, మందిరానికి వస్తాడు, పోతాడు. ఎందుకు వస్తున్నావు మందిరానికంటే 1,00,000 కారణాలు. కొంతమంది భయంతో వస్తారు, కొంతమంది వెళ్ళాలి కదా అని వస్తారు. అవన్నీ కొన్ని లక్షల కారణాలు ఉంటాయి, అవి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వేరు చాలా ప్రాముఖ్యం. ఈ వేరు నీ జీవితంలో ఉండాలి అంటే ఇంటి దగ్గర దేవునికి నీకు చాలా సంబంధం ఉండాలి, దగ్గర సంబంధం ఉండాలి. ఆయనకి దగ్గరైపోతూ ఉండాలి ప్రతిరోజు కూడా.
మందస్సాన్ని వీడలేని పిచ్చి పెరిగిపోవాలి. మందసపు రెక్కల నీడలో ఒదిగిపోయే పిచ్చి పెరిగిపోవాలి. ఆ మందసపు నీడలోనే సేద తీరగలిగినటువంటి బాంధత్వాన్ని పెంచుకోవాలి. దేవునికి స్తోత్రం. షులమతి అంటది కదా, నేను చాలాసార్లు చెప్పా, అయ్యా నీ నీ నీడలో నీ జల్దరు వృక్షపు నీడలో పిచ్చి పిచ్చిగా ఆనందం వేసిపోతుందంటది ఆమె. అంటే ఒక ఒక ఆది మాత్రమే ఆయన నీడలో బ్రతకటం కాదు, ప్రతిరోజు ఆయన నీడలో బ్రతకటం నేర్చుకోవాలి. ప్రతి సెకను ప్రతి నిమిషం కూడా ఆయన నీడను జవదాటనటువంటి బాంధత్వములోనికి మీ కుటుంబాలు, మీ వ్యక్తిగత జీవితాలు రావాలి. దేవునికి స్తోత్రం. అలా వస్తే నీకేముందని లెక్క? వేరు ఉంది. వేరు ఉంది సిస్టర్ నీలో. ఇంటి దగ్గర కూడా ప్రార్థన విడిచి ఉండలేకపోతున్నావంటే, ప్రార్థన మానలేని స్థితిలో ఉన్నావంటే, ప్రార్థన చెయ్యకపోతే నిద్ర పట్టని స్థితిలో ఉన్నావంటే, అమ్మా ఖచ్చితంగా నీ జీవితంలో వేరు ఉంది. ఆ వేరు ఉండటంలోనే నీవు చిగురిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. వేరు లేదంటే చాలామంది ప్రార్థన చేయకపోయినా ఏమండి చక్కగా నిద్రపోతారు. వారిని ఎలా మనము చూడొచ్చంటే, వీరిలో వేరు లేదురా, వేరున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక మొక్కకి కానీ, ఒక చెట్టుకు కానీ, ఒక వృక్షానికి కానీ కింద వేరు ఉంది అని ఎలా చెప్తారంటే, ఆ వేరు దేనికి సాదృశ్యం అంటే దేవుణ్ణి విడిచి ప్రార్థన అండి. ప్రార్థన అంటే నీ కార్యం జరిగినా జరగకపోయినా ప్రార్థన చెయ్యలేకుండా ఉండలేకపోవాలి. ప్రార్థన మానేస్తే పిచ్చి పట్టిపోవాలి నీకు. దేవుడు చేస్తేనే, దేవుడు ఇస్తేనే ప్రార్థన చేయడం కాదు. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రార్థన మానలేని స్థితిని మనందరం కలిగి ఉండాలి. ఆయన పాదాలని వదలి ఉండలేని పరిస్థితిలోనికి మనము వచ్చేయాలి. ఏమండి, ఏదైనా చేస్తేనే దేవుడు 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 అంటావా? ఏమీ చేయకపోతే దేవుడు అనవా? వేరు లేదే పిచ్చిదానా నీకు? నువ్వు ఎండిపోతున్నావు. రానున్న దినాల్లో టైం టు టైం నేను నీకు ఇస్తాను. నువ్వు కొన్ని రోజుల్లో ఎండిపోబోతున్నావు. దేవుడు చెప్పమన్నాడండి, చెప్పి నేను వెళ్ళిపోవాలి, నా బాధ్యత. ఇప్పుడు దాకా ఎండిపోలేదే అనుకోవచ్చు, ఈ రోజు నుంచి ఎండిపోతావు. ఎందుకంటే వాక్యం చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఎండిపోతావు. దేవుడు చెప్పమన్న తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ కనపడుతుంది. ఇన్ని సంవత్సరాలు ఎండిపోలేదుగా, బాగానే ఉన్నానుగా, ఇప్పుడు ఎండిపోతావు. దేవుని వాక్కు ఒక్కసారి విడుదలైన తర్వాత ఎండిపోలేదు అన్న దానివి ఎండిపోయిన ముఖంతో కనపడతావు. ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు వేస్ట్గా చేసేసావు నీ టయాన్ని. నీ శరీరాన్ని చర్చికు పరిమితం చేసావు. చర్చ్ టైమింగ్స్కే నీ శరీరాన్ని సెటప్ చేసుకున్నావు. నీ మోకాలు సెటప్ చేసుకున్నావు. చర్చ్ టైమింగ్స్ ఎప్పుడో అప్పుడు మాత్రమే నా మోకాలు వంగాలని కొంతమంది భక్తులు, వాళ్ళందరికీ నా వందనాలు. అమ్మ, మిమ్మల్ని ఏం అనట్లేదు, మీరు పుణ్యాత్ములు. చర్చి ఎన్ని గంటలు అన్ని గంటలే మోకాళ్ళకు పని చెప్తారు. చర్చి ఎన్ని గంటలు అన్ని గంటలే నోటికి పని చెప్తారు. చర్చి ఎన్ని గంటలు అన్ని గంటలే నీ పాదాలకు పని చెప్తారు. ఈ భక్తులందరూ మరి ఎండిపోతే ఎలాగండి? దేవుని వాక్యం నెరవేరొద్దా? బైబిల్లో రాసిన వాక్యం. ఈ వాక్యాలు మీరు కంగారు పడొద్దు, అంత్య దినాల్లో వాక్యాలు నెరవేరబోతున్నాయి. ఏందిరా జనాలు అనుకుంటారు, వారికి తెలియదుగా పాపం పిచ్చి మొఖాలు. ఈమెంద్రా చర్చికి వెళ్ళిపోతుంది, పొద్దుగూకులు చర్చికి వెళ్ళిపోద్ది, బాగా ప్రార్థన చేస్తుంది, చర్చికి వెళ్ళి మైకిచ్చుకోరు మరి ప్రార్థన చేస్తుంది. ఏం ఎండిపోయింది ఏందిరా అంటే, వాళ్ళకి తెలియదుగా మా సీక్రెట్, వెళ్ళి చెప్పు మా తల్లి వాళ్ళకి. నువ్వెందుకు ఎండిపోయావరే? వేరు లేదురా, పర్సనల్ ప్రేయర్ లేదు, పర్సనల్ అటాచ్మెంట్ లేదు నాకు దేవునికి. ఆ చర్చిలో మాత్రమే షోయింగ్ చేస్తాను కొన్ని గంటలు. ఆ షోయింగ్ భక్తి ఇప్పుడు ఎండిపోయేలాగా చేసింది నన్ను నువ్వు చెప్పుకో. ఎందుకంటే లోకులకు తెలియదుగా, అమ్మా నువ్వు ఎందుకు ఎండిపోతున్నావో అని అనుకుంటున్నారు. దేవుడు ఉత్తిత్తి దేవుడు అనుకుంటున్నారమ్మా, నువ్వు మాయ చేస్తున్నావు అలాగా. వీళ్ళ దేవుడు చూడు, మేమే దర్జాగా మూర్ఖుడిని తాగుపోతున్నా, నేనే దర్జాగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, వాళ్ళు ఏంది అట్ట అయిపోతున్నారని మంది అంటున్నారు కదా, లోకులు అంటారు కదా. వాళ్ళకి వెళ్ళి సమాధానం చెప్పమ్మా. నువ్వు చేస్తున్న బాగోతున్నాళ్ళకి చెప్పు, దేవుడిని తిట్టించు మాకు. అయ్యా నేను చర్చికో ఈ జయరాజు గారు పెట్టి ఆ 7 to 9 నా మోకాలు వంగితే, ఆ 7 to 9 నా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటా, ఆ 7 to 9 నా చేతులు ఎత్తుతా, ఆ 7 to 9 ఏడుస్తా, ఆ 7 to 9 వాక్య వింటా, ఆ 7 to 9 పొర్లుతానయ్యా, మిగతా టైం పొరలను కాబట్టి నా బతుకిట్టయిందని చెప్పు. తప్పేముంది? నిన్ను కాదు దేవుణ్ణి అనుకుంటున్నారు, ఆయన ఏం చేయలేకపోతున్నాడని.
మేమే బాగున్నాం, మంది అనుకుంటున్నారు, లోకలు అనుకుంటున్నారు. మందిరాలకు వెళ్ళకుండా మేమే సుఖపడిపోతున్నాం, వీళ్ళు మందిరాలకు వెళ్ళి ఎండిపోతున్నారండి. ఒరే బాబు, వేరు లేదురా నాలో అని చెప్పమ్మా. వాళ్ళకి వెళ్ళి మరి నీ రక్త సంబంధాలు అనుకుంటున్నారో, బంధువులు అనుకుంటున్నారో, మరి నీ కొలిక్స్ అనుకుంటున్నారు, ఎవడనుకుంటున్నాడు నాకు తెలియదు, వాళ్ళకి వెళ్ళి సమాధానం చెప్పు. తప్పు కదమ్మా. దేవుణ్ణి నిందిస్తున్నారు, దేవుణ్ణి దూషిస్తున్నారు. మేమే బాగున్నాం, నిజమే. చర్చికి రాని వాళ్ళందరూ బాగున్నారు, వాళ్ళ వాళ్ళ సంగతి తర్వాత. చర్చికి రాని వాళ్ళు సిస్టమ్ అంతా వేరేలా ఉంది, నీ సిస్టమే దరిద్రంగా ఉంది. ఎందుకంటే వేరు లేదురా బాబు నీకు. నీ మచ్చ నీకు కనపడిపోతే ఎట్లాగ, ఈరోజు కూడా బుద్ధి రాపోతే ఎట్లాగ, నీకు వేరు లేదు. దేవునికి నీకు మధ్య సన్నిహిత బాంధవ్యం లేదు, ఆ బంధము లేదు, అనుబంధము లేదు, ఆప్యాయత, ప్రేమ, కటాక్షము, ఆ కరుణ నీకు లేదు. దేవుని పాదాల దగ్గర, ఇంటి దగ్గర కొన్ని గంటలు గడిపేటువంటి ఆ ప్రాసెస్ నీకు లేదు. దేవుని పాదాలు పట్టుకుని వదలలేకుండా ఉండలేని అటువంటి ప్రాసెస్ నీకు లేదు. ఆయన పాదాలు దొరకకపోతే, ఆయన ప్రేమ దొరకకపోతే, కరుణ దొరకకపోతే, కృప దొరకకపోతే, ఆయన నీడ దొరకకపోతే, ఆయన మాట దొరకకపోతే బ్రతకలేని ఆ ఎంపరతనం నీకు లేదు. వేరు లేదు. టోటల్గా చెప్పాలంటే ఎన్ని మాటలను ఒక్క ముక్క చేసి చెప్తున్నా. వేరు లేనందున ఎండిపోయే స్థితి కావాలా? వస్తుంది. నువ్వు చూడకూడదే, నువ్వు ఏది చూడకూడదు అనుకుంటున్నావు, ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీలో వేరు లేదు. ఒక బంధం ఏర్పాటు చేసుకో. బంధము అనేది జీవితాంతం రుణపడి ఉండాలి. భర్తతో భార్య, భార్యతో భర్త ఒక బంధాన్ని, వారి బంధం చితిమంటల్లో కాలేంత వరకు వారి బంధం అలా ఉండాలి. మరి నీ బంధం ఒక శుక్రవారానికి, ఒక ఆదివారానికి పరిమితం చేస్తున్నటువంటి సిగ్గులేని క్రైస్తవులు, నేనంతే అంటున్నాను. ఆ క్రైస్తవులందరూ బంధం ఏంటో తెలుసుకోండి. ముందల 2 రోజులకే పరిమితమయ్యేది బంధం కాదు. జీవితాంతం పరిమితై ముడివేసుకొని పెనవేసుకొని ఉండేది బంధం. దేవునికి మహిమ. అంగీకరిస్తున్నానన్న వారు గట్టిగా బంధం అంటే అదేనా? ఇంకొక మాటలు మాట్లాడకూడదు, బాగోదు ఈ స్థితిలో నేను నిలబడి. ఎస్, భార్య భర్తతో, భర్త భార్యతో ఒక బంధాన్ని వారు నిర్ణయించుకున్నప్పుడు, ఒక బంధాన్ని, ఒక ప్రామిస్ని వారు చేసినప్పుడు, ఆ ప్రామిస్ ఎప్పుడు ఆగిపోవాలి? ఆ ప్రామిస్ ఎప్పుడు బ్రేక్ అయిపోవాలి? కంఠంలో ఊపిరున్నంత వరకు ఆ ప్రామిస్ అనేది బ్రేక్ చేయకూడదు. ఎస్, అది కదండి బంధం. నువ్వు దేనికి బంధం అని పేరు పెట్టావు? దరిద్రమేని. చర్చికి రావటం ఒక బంధమా? 2-3 గంటలు దేవుని స్తుతించి వాక్యం విని వెళ్ళిపోవటం ఒక బంధమా? నీ దృష్టిలో ఇదే దేవునికి నీకు ఉన్న సత్సంబంధం. ఇళ్ళ దగ్గరికి వెళ్ళినాక బంధం ఏమైపోతుంది? ఆ ఆతృత ఏమైపోతుంది? ఆ కన్నీరు ఏమైపోతుంది? ఆ ఎంపర్లతనం ఏమైపోతుంది? ఆ పరిశుద్ధాత్మ ఏమైపోతుంది? ఏమండి, ఒక రాత్రి ప్రార్థన చేయకపోతే, ఒక రాత్రి దేవుని ఊసి ఎత్తకపోతే, ఒక రాత్రి చేతులు ఎత్తకపోతే, ఒక రాత్రి అలమట్టించకపోతే నాకు పనవదు. వదలలేక, విడవలేక, విడిచిపెట్టలేక పాదాలని ముద్దాడుతూనే ఉండిపోయేటువంటి బంధం ఏర్పాటయింది. మీరెట్లా విడిచిపెట్టి సుఖంగా పడుకుంటున్నారండి? మీరెలా ప్రార్థనా గదిలోనికి వెళ్ళట్లేదండి? మీరెలా దేవుని పాదాలు పట్టుకోవట్లేదండి? ఆ పిచ్చి మీకు ఎందుకు లేదంటే, మీకు వేరు లేదన్న విషయం నాకు ఈరోజు అర్థమైంది. కొంతమందికి వేరు లేదు కాబట్టి వారు మందిరానికి దూరం అయిపోతారు, వారు ప్రార్థనకు దూరం అయిపోతారు, వారు కన్నీటికి దూరం అయిపోతారు, వారు ఆయన పాదాలు ముద్దుడివ్వకుండా దూరం అయిపోతారు. ఆయన పాదాలకి, ఆయన కృపకి దూరం, ఆయన మహిమకి దూరం, ఆయన శక్తికి దూరం, ఆ పరిశుద్ధాత్మకు దూరం అయిపోతారు. ఒక ఆకృతి కనపడుతుంది శుక్రవారం, ఒక ఆకృతి కనపడుతుంది ఆదివారం, ఒక ఆకృతి కనపడుతుంది, ఒక పై ఎదుగుదల కనపడుతుంది శుక్రవారం, ఆదివారం. అరే బాబు, నువ్వు నాటకం చేయమాకరా. ఇది కాదురా బంధం. అనుబంధం నిత్య సంబంధం. అది దేవునితో పెనవేసుకుని ఉండే బంధం అయిపోవాలి. మన బంధము, అనుబంధము విడదీస్తారా ఎవడైనా? అది ఏదైనా ఎవడు విడదీయగలరయ్యా? సోమవారం నీకు నాకు ఉన్న ఆ బంధాన్ని ఎవడు విడదీయగలరు? ఏ శ్రమ విడదీయగలదు? ఏ శత్రువు విడదీయగలడు? ఏ బంధువు విడదీయగలడయ్యా? నీ దగ్గరికి రాకుండా, నీ పాదాల ముద్దిడవకుండా, నీ పాదాల మీద పడి ఏడవకుండా ఎవడు నన్ను ఆపగలడు? ఉందా ఆ సాక్రిఫైస్? నీకుందా? చేయి చూపించండి, అలా ఉండన్న వాళ్ళు. మరైతే ఆలోచించుకో. వేరు లేదమ్మా, వేరు లేదమ్మా సుప్పనాథి.
వేరు లేదు, అట్లా చూడడం కాదు. ఎంత కోపం వస్తుందో తెలుసా? దట్ ఈ జయరాజు కాదు కోప్పడేది. నాకెందుకమ్మా మీరెట్టిపోతే, నాకెందుకంట మీరే వల్లకాట్లు దూకితే నాకెందుకు? ఫినిహాసు రోషం ఎవరిదంట? అది దేవుని రోషం. లేకపోతే ఫినిహాస్కి ఎందుకమ్మా? నాలో రగులుతున్నది దేవుని రోషం. అందుకే నేను ఇందాక ప్రార్థన చేశా, వాక్యము చెప్పుచున్నప్పుడు జయరాజు వెంక కాదు నువ్వు చూసేది, దేవుని రోషాన్ని చూడాలి. దేవుడు ఎంత మండిపోతున్నాడో తెలుసా నీ మీద. వేరు లేదు, వేరు లేదు. ఒకసారి ఆత్మతో ముందుకు వెళ్దాం. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, పాడాలి. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము అనుబంధము మన బంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. విడదీయ సోమవారం, మంగళవారం, బుధవారం, మరి ఒక్కసారి విడదీయ గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, జీవితాంతం ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, బలహీనతలో యందునా అవమానముల యందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. బలహీనతలో అవునయ్యా అవమానముల యందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. నిత్యమారాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన, రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము అనుబంధం. ఇక నుండి మనబంధము ఈ రోజు నుండి మనబంధము అనుబంధము మనబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. 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 రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా. ఆయనకు నీకు ఉన్న సత్సంబంధం విడదీయలేనిదైపోవాలి, విడిచిపెట్టనిదైపోవాలి, వదలలేనిదైపోవాలి. విడదీయగలరా ఎవరైనను, మరి
యేసు రాజా రజా రజానా యేసు రాజా రజా రజానా యేసు రాజా. చేతులెత్తి గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్తాం. ఒక్క స్తోత్రం. అలాగైపోవాలి మన బంధం. అపోస్తులు గొప్పవారు యేసన్న గారు. ఎవడు విడదీయగలరో రమ్మనయ్యా, ఏది విడదీయగలదో రమ్మనయ్యా. ఇప్పుడు విడదీయలేని బంధం. చాలా మందికి వేరు లేదు. అమ్మా, దేవునితో మాట్లాడుతున్నాడు. వేరు లేకపోతే కొన్ని రోజుల్లో నువ్వు ఎండిపోతావు. నోట్ చేసుకో ఈ మాట, మర్చిపోవద్దు. ప్రతి క్షణము ప్రతి సమయము దేవునికి నీకు ఒక సన్నిహిత సంబంధము లేకపోతే నువ్వు బాగున్నామని అనుకుంటున్నావు తల్లి, నువ్వు ఎండిపోతావు. అర్థమైందా? నువ్వు ఎండిపోతావు. అది జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇక రెండో విషయానికి వస్తే, మొట్టమొదటి చెప్పండి, వేరు లేనందున ఎండిపోతాం. వేరు అంటే అర్థం ఏంటి? దేవునికి ఒక మానవునికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏమంటారు? వేరు. అది లేకపోతే ఎండిపోతాం. ఇక రెండవ మాటకు వస్తే, రెండవ పాయింట్కి వస్తే చాలా జాగ్రత్తగా వినండి. ఇక రెండవ మాటకు వస్తే, ఒక దైవజనుడితో దేవుడు ఒక విప్పుడు కథ చెప్తున్నాడు. ఒక దైవజనుడితో దేవుడు ఒక విప్పుడు కథ చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథాన్ని ఒకసారి మీరు తెరిస్తే గనక మీకు అర్థమవుతుంది. ఇది రెండవ పాయింట్గా నేను మీకు చెప్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మీరు చదువుతూ ఉండండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు మాట్లాడుతుంది. ఏమని? నరపుత్రుడా నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇజ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నానా విధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలను ఈకెలను పొడుగైన పెద్ద రెక్కలను గల గొప్ప పక్షిరాజు. లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మును పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చిగుర్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారమైన పారు నీరు కలిగిన బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దానిని నాటెను. అది చిగిర్చి పైకి పెరుగుతూ విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపు అల్లుకొని చుండెను. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలుతో ఒక విప్పుడు కథని చెప్తున్నాడు. నువ్వు ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి విప్పుడు కథ, ఈ పొడుపు కథ వెయ్యి అంటున్నాడు. అంటాడు, విచిత్ర రెక్కలు కలిగిన వర్ణములు కలిగినటువంటి ఒక పెద్ద రెక్కలు కలిగినటువంటి పక్షిరాజు, ఈకలు కలిగినటువంటి గొప్ప పక్షిరాజు. అనండి ఒకసారి, గొప్ప పక్షిరాజు అనండి. గొప్ప పక్షిరాజు. ఈ గొప్ప పక్షిరాజు ఏం చేస్తున్నాడంట? లెబానోను పర్వతం మీద ఉన్నటువంటి ఒక కొమ్మను తుంచి, దేవునికి స్తోత్రం, ఎక్కడో లెబానోను పర్వతం మీద ఉన్న ఒక కొమ్మను తుంచి
మొక్కలు ఉన్న చోట, నీరు ఉన్న చోట, నది ఉన్న చోట దానిని నాటెను. ప్రైజ్ లార్డ్ చెప్పండి. వర్తకులు అంటే అర్థం ఏంటంటే ధనవంతులు, గొప్పవారు, వ్యాపారం జరిగే చోట, డెవలప్ అయ్యే చోట, సదుపాయాలు ఉండే చోట అని అర్థం. గొప్ప పక్షిరాజు, విచిత్రమైన రంగులు కలిగిన, విచిత్రమైన ఈకలు కలిగిన, ఒక పెద్ద రెక్కలు కలిగిన గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతం మీద ఉన్న ఒక కొమ్మను తుంచి వర్తకులు ఉన్న చోట దానిని నాటెను. ప్రైజ్ లార్డ్. నీరు పారే చోట దానిని నాటెను. ప్రైజ్ లార్డ్. ఆ కొమ్మ ఎవరో కాదు, నువ్వు నేనే. ఆ లెబానోను పర్వతం అంటే, లెబానోను పర్వతం ఏడముంది? అరణ్యంలో ఉంది, అడవిలో ఉంది. అడవిలో ఉండవలసిన నిన్ను నన్ను దేవుడు తుంచి ఆ గొప్ప పక్షిరాజు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ విచిత్ర రెక్కలు కలిగిన, ఈకలు కలిగిన ఆ గొప్ప పక్షిరాజు ప్రభు అయిన యేసైతే అడవిలో, అరణ్యంలో దుమ్ము కొట్టుకుపోయి కారు దిబ్బలాగా నీ ముఖాన్ని ఎవడు చూడట్లేదమ్మా తల్లే. అలాంటి చండాలమైన బ్రతుకులు ఉన్నప్పుడు, దారిద్ర్యమైన బ్రతుకులు ఉన్నప్పుడు, లెబానోను పర్వతం మీద, అడవిలో, అరణ్యములో దుమ్ము పట్టుకుపోయి, ధూళి పట్టుకుపోయి నీ ముఖాన్ని ఎవడు చూడట్లేదు. అలాంటి స్థితిలో నువ్వు నేను ఉన్నప్పుడు ఆ గొప్ప పక్షిరాజు, విచిత్రమైన రంగులు కలిగిన, విచిత్రమైన రెక్కలు కలిగిన ఆ గొప్ప పక్షిరాజు అరణ్యములో దుమ్ము పట్టుకుపోయి కారు దిబ్బలాగా ఉన్న నిన్ను నన్ను ఉన్న మనల్ని తుంచి వర్తకులు ఉన్న చోటు మనల్ని నాటాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. వర్తకులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, డెవలప్ అయ్యే ఏరియాలో, అంటే జీవము కలిగిన దేవుని సంఘములో మనల్ని నాటాడు. అక్కడ ఒక మాట ఉంది, నది ప్రవహించుచున్న చోటు, సేద్యపరిచే చోటు. అంటే వర్తకులు మీన్స్ ఏంటంటే దైవజనులు అని చెప్పొచ్చు. వర్తకులు అంటే వ్యాపారం. ఏమిటండి? మందిరముల వ్యాపారం అంటే ముత్యాల వ్యాపారం జరుగుతుంది. దేవుని యొక్క వాక్యము విలువైన ముత్యముల కంటే శ్రేష్టమైన వాక్యము నేను నీకు ఇస్తున్నాను, నువ్వు స్వీకరించుకొని వెళుతూ ఉన్నావు. ఈ వ్యాపారం జరిగే స్థలములో దేవుడు నిండు నన్ను పెట్టాడు. దేవునికి స్తోత్రం. వాక్యము సమృద్ధిగా దొరుకుతున్న, సేద్యపరచగలిగిన దైవజనుడు, అభిషేకించగలిగిన దైవజనుడు దగ్గర దేవుడు నిన్ను నాటాడు, నన్ను నాటాడు. నమ్మిన వారు ఒక్కరు మాత్రమే. ఏవండి, మీరు ఒకటండి, నమ్ముతున్నాము అంటే హల్లెలూయా తెలియచేయండి. నమ్మట్లేదంటే సైలెంట్గా దిబ్బరొట్టు మొక్కలాగా అట్లా కూర్చోండి. మీ ముఖాన్ని చూడబుద్ధి కావట్లేదు ప్రభుకి. అంగీకరించరండి కొంచెం కూడా. నీ బ్రతుకు స్టార్టింగే మహారాణివా నువ్వు. తారు దబ్బా నీ ఫేసు నువ్వును. ఇప్పుడేమన్నా ఇట్ట తయారయ్యావే కానీ చే. ఎక్కడో అరణ్యంలో చావలసిన నీ బ్రతుకుని, దుమ్ము పొట్టుకుపోయి, ధూళి కొట్టుకుపోయి ఉన్న నిన్ను ఆ గొప్ప పక్షిరాజు నిన్ను తుంచి వర్తకులు ఉన్న చోట్ల ప్రభు పెట్టాడు. సేద్యపరచగలిగిన వాడి దగ్గర ప్రభు నిన్ను పెట్టాడు. సేద్యం ఎవరు? దైవజనుడు అంటే ఏంటి? సేద్యపరుస్తాడు. సేద్యపరిచేవాడు దైవజనుడు. నీ ఆత్మ అభివృద్ధి చెందే దగ్గర దేవుడు నిన్ను పెట్టేశాడు. జీవము కలిగిన సంఘములోనికి తీసుకొచ్చాడు. వాక్యం అనేటువంటి నీరు సమృద్ధిగా దొరికే స్థలములో దేవుడు నిన్ను నాటాడని చెప్పటంలో ఏ సందేహం లేదు. ప్రియ దైవజనమా, పరిశుద్ధాత్మని నాటాడు. ఎక్కడున్నావు నువ్వు? లెబానోను పర్వతం. ఎక్కడ చచ్చావురా? ఎక్కడ చచ్చావురా నువ్వు? అరణ్యములో, పాపములో, లోకములో, జూదములో పనికి మాలిన విడ్డూరమైన నరక వ్యాతన పడుతున్న నిన్ను, నరకపు పాశములు పట్టుకొని నిన్ను ఎక్కడ వెళ్ళిపోతాయోనని దుమ్ము పట్టుకుపోయి ఉన్న నిన్ను శుభ్రముగా ఆ పక్షిరాజు ఏం చేశాడంటే, నేను తుంచి వర్తకులున్న చోటు, సేద్యపరిచే చోటు, వాక్యం అందించే చోటు, నిన్ను తడిపి పవిత్రపరిచి నిన్ను నిత్య సియోనుకు తీసుకువెళ్ళే చోట్ల పరిశుద్ధాత్ముడు మనల్ని స్థిరపరిచి నాటాడు అని నమ్ముతున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్ముడు దీనికి కారణం. కృప కలిగిన దేవుడే దీనికి కారణం. ఇది వర్తకులున్న స్థలము కాదా? ఇది జీవనది ప్రవహించే స్థలము కాదా? దైవజనుడు ఉండే స్థలము కాదా? సేద్యపరిచే వ్యక్తి ఉన్న స్థలము కాదా? అభిషేకించబడిన దైవజనుడి జీవము కలిగిన సంఘములో నిన్ను నన్ను తీసుకొచ్చి నాటారా బాబా. స్థిరపరిచి ఎవరు? నిన్ను నన్ను స్థిరపరిచింది ఆ పక్షిరాజు. ఆ పక్షిరాజును అంటున్నాడు గొప్ప పక్షిరాజు. ఆ గొప్ప
పక్షిరాజు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. That's all. అంతే. నిజమేనండి. ఆ పక్షిరాజు ఎవరో కాదండి. 430 సంవత్సరములు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఉంటే వారిని విడిపించి, వాళ్ళ చెప్పులు ఓర తెగకుండా, వాళ్ళ ఒళ్ళు వాయకుండా, వారికి గాయములు కలగకుండా ఆయన సువిశాలమైన రెక్కల మీద మోసిన ఆ గొప్ప పక్షిరాజు ఈ రోజుకి బ్రతికి ఉన్నాడండి. నిన్ను తీసుకొచ్చి వర్తకులున్న చోట్లో జీవము కలిగిన వాక్యమన కలిగిన సంఘం, వాక్యము ఉపదేశము పొర్లుతున్న చోట్లో నిందుకు పెట్టాడో తెలుసా? డెవలప్ అవుతూ ఆత్మలో డెవలప్ చెప్తున్నా నేను, జనాలు కాదు. ఆత్మలో డెవలప్ అయ్యే స్థలములో దేవుడు నేను తీసుకొచ్చి పెట్టాడు. ఆత్మలో ఎప్పుడు నువ్వు డెవలప్ అవుతూనే ఉంటావు. ఇక్కడ కూర్చుంటే దేవునికి మహిమ. డెవలప్ లేని సంఘంలో పెట్టలేదు నేను తీసుకుపోయి. హలో, ఎంత అదృష్టవంతుడు, ఎంత అదృష్టవంతురాలు ఒక్కసారి గ్రహిస్తున్నావా? అన్ని సంఘాలు కాదు, కానీ కొన్ని సంఘాలు ఆత్మలో డెవలప్మెంట్ ఉండవు. మనుషులు పెరిగిపోతారు కానీ ఆత్మలో డెవలప్మెంట్ ఉండదు. ఏమండి, జనాలు పెరిగిపోతారు కానీ ఆత్మలో డెవలప్మెంట్ ఉండదు. పోయిన వారం ఏ వాక్యం చెప్పాడు, ఈ వారం దాని పక్క ముక్కే చెబుతాడు. ఆత్మలో డెవలప్మెంట్ ఉండదు, ఆత్మలో కసి ఉండదు, ఆత్మలో రోషం ఉండదు, ఆత్మలో ఎదుగుదల ఉండదు. మరుగుజ్జు మంద చేస్తారు కొన్ని సంఘాల్లో. దైవజనులు మరుగుజ్జోళ్ళే, విశ్వాసులు మరుగుజ్జోళ్ళే. కానీ దేవుడు వర్తకులున్న చోట్ల నేను తీసుకొచ్చి డెవలప్ అయ్యి అన్ని రకాలుగా ఆత్మ వర్ధిల్లునట్లుగా డెవలప్ అయ్యే స్థలంలో దేవుడు నేను తీసుకొచ్చి పడేసాడు. నువ్వు వృద్ధి చెందాలని, నువ్వు ఆశీర్వదించబడాలని, ఆత్మలో ఆధ్యాత్మికలో నువ్వు ఎత్తులోకి వెళ్ళాలని దేవుడు ఆలోచించాడు. దేవునికి మహిమ కలుగునగా. అయితే ఏం చేసిందంటే ఈ ద్రాక్షవల్లి ఏం చేసిందంటే చూడండి, చదువు. దాని వేళ్ళు కిందికి తన్నుచుండెను. అమ్మ దాని పైన నుంచి చదువు ఒకసారి. అది చిగిర్చి పైకి పెరగక విశాలముగా. అది ఎన్నో వచనం తల్లి? 6వ వచనం చూడండి. అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకుందంట. దేవునికి స్తోత్రం. గొప్ప ద్రాక్షవల్లి ఆయెను. గొప్పదైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక దాకా ఎక్కడ ఉంది అది? అరణ్యములో, అడవిలో, లోకములో, పాపములో, సూదములో అక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి వర్తకులున్న చోట్ల పెట్టేసి, డెవలప్ అయ్యే సంఘంలో పెట్టేసి, ఆత్మ వర్ధిల్లే సంఘంలో పడేసి, ఉపదేశం అనే నీరు ప్రతి వారం పొర్లుతున్న సంఘంలో పడేసి, సేద్యపరిచి అభిషేకించబడిన దైవజనుని పెట్టేసి, అది ఏమైందంట? అది చిగిర్చిందట. ఇక్కడ 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 ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో అది చిగిర్చిందట. పైకి పెరగక దాని కొమ్మలు విశాలముగా విర్రబూసినయట. అది గొప్ప ద్రాక్షవల్లి అయిందట. గొప్ప ద్రాక్షవల్లి అయిన తర్వాత ఏమైంది చూడండి. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను. అదిగో ఇది పట్టుకోండి స్వామి, ఇది పట్టుకోండి. దాని కొమ్మలు ఆ పక్షిరాజు. ఏ పక్షిరాజు? ఆ పక్షిరాజు అంటే ఏ పక్షిరాజు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దీని కొమ్మలంట ఆ పక్షిరాజు వైపు అల్లుకున్నాయంట. ఏ పక్షిరాజు దీనికి కారణమో, ఏ పక్షిరాజు ఈ సంఘానికి రావడం కారణమో, ఏ పక్షిరాజు ఆత్మలో డెవలప్ అవడానికి కారణమో, ఏ పక్షిరాజు ప్రార్థనలో డెవలప్ అవడానికి కారణమో, ఏ పక్షిరాజు ఆత్మ పొందుకోవడానికి కారణమో, ఏ పక్షిరాజు నీతిగా న్యాయంగా బ్రతకడానికి కారణమో, ఏ పక్షిరాజు ఏ పునాదుల మీద పెట్టి మనం డెవలప్ చేశాడో, ఆత్మలో డెవలప్, ప్రార్థనలో డెవలప్, పాటల్లో డెవలప్, దర్శనాల్లో డెవలప్, ఏ పక్షిరాజు ద్వారా ఇది సాధ్యమైందో ఆ పక్షిరాజు వైపు ఆ యొక్క గొప్పదైన ఆ ద్రాక్షవల్లి అల్లుకుందట. ఇది తెలియాలి మీకు రాత్రి. మీ రక్షణకి కారణం ఎవరు? మీ బాప్తిజానికి కారణం ఎవరు? మీ మారు మనసు కారణం ఎవరు? మీరు వింటున్నారంటే కారణం ఎవరు? మీరు డెవలప్ అవుతున్నారంటే కారణం ఎవరు? మీరు అభిషేకించబడ్డారంటే కారణం ఎవరు? ఈ వాక్యం మీకు దొరుకుతుందంటే కారణం ఎవరు? ఇలా ఎదుగుతున్నారంటే కారణం ఎవరు? పరిశుద్ధంగా ఎదుగుతున్నారంటే కారణం ఎవరు? ఆ పక్షిరాజు. ఆ పక్షిరాజు వైపు మన కొమ్మలు అల్లుకోవాలి. ఇగో ఇలా ఉంది. దేవునికి ఎలా ఉంది ఆ ద్రాక్షవల్లి? ఇలా ఉంది. మళ్ళీ ఆ ఒక్క మాట మళ్ళీ ఒక్కసారి చదవండి.
ఆ, దాని కొమ్మలు దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున ఆ అల్లుకొనుచుండెను. పక్షిరాజు వైపే అల్లుకుంటుంది అట. ఇదిగోండి పక్షిరాజు ఈ వైపే అల్లుతుందంట, ఈ వైపే అల్లుతుందంట, ఈ వైపే అందుతుందంట. విడదీయలేని బంధం ఏర్పాటు చేసుకుంది ద్రాక్షావల్లి. ఇట్లా ఉంది. కారణం ఎవరు? ఆయన వైపు మనం అల్లుకోవాలి. నువ్వు రక్షించబడ్డానికి కారణం, నువ్వు మంచి ఉపదేశం వినటానికి కారణం, వర్తకులు ఉన్న చోటికి రావటానికి కారణం, ఉపదేశం దొరికే చోటికి రావటానికి కారణం, ఆత్మలో డెవలప్మెంట్ జరుగుతున్న దానికి కారణం, నువ్వు అభిషేకించబడటానికి కారణం, నువ్వు అన్య భాష మాట్లాడడానికి గల కారణం, ఆత్మలో వివేచింపగలిగే దానికి కారణం, నువ్వు సమర్పించుకోవడానికి గల కారణం, నువ్వు ప్రతిష్ఠించుకోవడానికి గల కారణం, నీతిగా బ్రతకడానికి గల కారణం, ఆత్మలో అభివృద్ధి జరుగుతున్న దానికి కారణం ఎవరు? ఆ పక్షిరాజు వైపు నీ కొమ్మలు అల్లుకోవాలి, అలుముకోవాలి, ముడివెయ్యబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ముడివెయ్యబడి ఉండాలి సహోదరి. ఇంకా చదువుతాను, ఇంకా చదువు. దాని వేర్లు క్రిందికి తన్నుచుండెను. అదిగో, ఇదిగో నా వైపు చూడండి. ఏ కొమ్మ వేర్లు, ఏ చెట్టు వేర్లు, ఏ వృక్షం వేర్లు కిందకి తన్నుతాయి చెప్పండి. ఇప్పుడు కిందకి వేర్లు తన్నాలంటే ఏం చేయాలి మనం? ఆ పక్షిరాజు వైపు మనం అల్లుకోవాలి. ఏమమ్మా 4 ఏళ్ళు 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయంటే ఎవరు? ఆ పక్షిరాజు. ఆయన వైపుగా అల్లుకోవాలి. ఏమ్మా ఇలా బ్రతుకుతున్నామంటే కారణం ఎవరమ్మా? ఈ ఉపదేశం నీకు అందుతుందంటే, అమ్మా ఆత్మలో డెవలప్మెంట్ వస్తుందంటే, అమ్మా నీ బిడ్డలు ఎదుగుతున్నారంటే, అమ్మా ప్రార్థన చేయగలుగుతున్నారంటే, భక్తిలో రాజీ పడకుండా ఉంటున్నారంటే కారణం ఎవరమ్మా? ఆ పక్షిరాజు. మరి ఆ పక్షిరాజు వైపు నువ్వు అల్లుకున్నప్పుడు ఆయన వైపుగా నువ్వు ముడివేసుకుంటున్నప్పుడు నువ్వు వేరు తన్నుతావు కిందకి. లేకపోతే కుదరదు అక్కడ. వేరు తన్నాలంటే కుదరదు అక్కడ. ఆ పక్షి దీనికి కారణం ఒక మాట. దీనికి అన్న చోట్ల ఎన్నన్నా పెట్టుకో నువ్వు. దీనికి కారణమైనటువంటి వాడి వైపు మనము అల్లుకోవాలి. అర్థమైందా? దీనికి అన్న మాటలో నువ్వు 100 టైటిల్స్ పెట్టొచ్చు. నువ్వు ఎలా ఆశీర్వదించబడ్డావో దానికి కారణం ఆ పక్షిరాజు. నువ్వు తింటున్నావంటే కారణం ఆ పక్షిరాజు. కూడికి గుడ్డకి లోట్లే ఆ పక్షిరాజు. ఏది ఉన్నా లేకపోయినా శ్రమలు భారీగా ధైర్యముగా గుండె ధైర్యంతో నడిచి వస్తున్నావు ఆ పక్షిరాజు. ఆయన వైపుగా అల్లుకుంటే భూమిలోనికి వేరు తన్నుతావు. దేవునికి స్తోత్రం. వేరు తన్నుతావు. నిన్ను తీసుకొచ్చింది ఆ పక్షిరాజు, నిన్ను ఇక్కడ కూర్చోబెట్టింది ఆ పక్షిరాజు, నిన్ను ఇక్కడ నిలబెట్టింది ఆ పక్షిరాజు, ఆత్మలో అభివృద్ధి కలగజేస్తున్న పక్షిరాజు, నిన్ను వర్ధిల్లింపజేసిన పక్షిరాజు. ఇంకా ముక్కలు చూడండి. ఈ ఈ ఈ ద్రాక్షవల్లి గొప్పదైపోయిందంట. గొప్పదైపోయి ఆ పక్షిరాజు వైపుగా అలుముకుందంట. అయితే ఆ పక్షిరాజు వైపుగా ఎప్పుడైతే అలుముకుందో దాని వేరు కిందకి తన్నుతుందంటే ఇంకా అలాగునా ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి నువ్వు వర్ధిల్లటానికి కారణం ఎవరు? ఆ పక్షిరాజు. ఎస్, ఆత్మలో అంటున్నాను నేను. ఇక పిచ్చివాగుడు వాగట్లో ఆత్మలో వర్ధిల్లటానికి ఆ పక్షిరాజు కారణం, ఇంకొకడు కాదు. అర్థమైందా? భౌతికంగా ఆధ్యాత్మికంగా నువ్వు వర్ధిల్లుతున్నావు, శాఖోపశాఖలుగా వర్ధిల్లుతున్నావు, డెవలప్ అవుతున్నావు. ఆ పక్షిరాజే కారణం. అసలు దీని అంతటి కారణం ఎవరు? ఈ రోజు నువ్వు ఇక్కడ కనబడుతున్నటువంటి కారణం ఎవరు? చేతులే చెప్పు ప్రభుకి. ఈ స్థలంలో ఈ క్షణము ఎంతో మంది ఇళ్లలో చచ్చారు, ఎంతో మంది రోడ్ల మీద ఉన్నారు. నువ్వు ఈ క్షణంలో ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నావు అంటే కారణం ఎవరు? ఖచ్చితంగా చెప్పాలండి ఆయననే. ఒక మంచి భక్తుడు ఇలా అన్నాడండి, అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నీ పత్రికగా. ఎక్కడో శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో
పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, పాడాలి. నిత్యమైన సంతోషం నీలోనే, నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా మీద నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా మీద నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన, ఎక్కువ పెట్టు, ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన నీవే, నిత్యమైన సంతోషం నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా మీద నీకున్న ప్రేమ, ఎనలేని ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివగా నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివగా నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. పాడాలి. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన, ఆమేన్, నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా మీద నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ప్రేమ, ఎనలేని నీ ప్రేమ,
శాశ్వతమైనది ఎంతో మధురమైనది, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా మీద నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. గట్టిగా 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 లెబానోను పర్వతం మీద నుండి దేవుడు తెచ్చి వర్షఫలమైన స్థలములో పెట్టినందుకు గట్టిగా చప్పట్లు, స్తుతి, మహిమ, ఘనత చెల్లించండి. ఎనలేని నీ ప్రేమ, జీవనది పొంగి పొర్లే చోట దేవుడు మనందరిని ఉంచినందుకు ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, నీ ప్రేమే, నీ ప్రేమే, నీ ప్రేమే, నీ ప్రేమే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా మీద నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గట్టిగా 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 ఆయన ప్రేమను బట్టి ఈ స్థితిలో నువ్వు ఉండడానికి కారణం ఆ పక్షిరాజు, నీ ఆత్మలో డెవలప్ అవ్వడానికి కారణం ఆ పక్షిరాజు, ఆత్మతో నింపబడ్డానికి కారణం ఆ పక్షిరాజు. ఐసలా దేవునికి మహిమ కలుగునుగాక. లెబానోను పర్వతం మీద ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు మీద ఉన్నటువంటి ఒక కొమ్మని తుంచి వర్తకులున్న చోట నాటాడు, నీరు పారే చోట నాటాడు, సేద్యపరిచే వ్యక్తి ఉన్న చోట నాటాడు. అది ఎలా మారిందంటే గొప్ప ద్రాక్షవల్లిగా. బా, ఎంత మాట అండి అది, గొప్ప ద్రాక్షవల్లిగా మారిపోయింది. ఈ గొప్ప ద్రాక్షవల్లి ఏ వైపుగా అలుముకుందట? ఆ పక్షిరాజు వైపుగా అలుముకుంది. ఇప్పుడు ఈ ద్రాక్షవల్లికి ఆ పక్షిరాజుకి ఎలా ఉంది సంబంధం? ఇలా ఉంది, విడదీయలేని విడరాని బంధం. ఇలా ఉంటూనే అది వేరు తన్నుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వేరు తన్నుతుంది భూమిలోకి, వేరు తన్నుతూ శాఖోపశాఖలుగా వర్ధిల్లుతుంది. ఇక్కడ వరకు బానే ఉంది. 7వ వచనంలో ఇంకొక పక్షిరాజు కనపడతారు మనకి. ఏమండి, 7వ వచనంలో ఇంకొక పక్షిరాజు కనపడతాడు. చదవండి, 7, 8 వచనాలు చదవండి ఒకసారి. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలు గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. అదుగో ఇంకొక అన్న మాట పట్టుకోండి, ఇంకొక గొప్ప పక్షిరాజు, దాని పేరు కూడా గొప్ప పక్షిరాజు. ఇంకొక గొప్ప పక్షిరాజు ఉన్నాడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి. ఏ చెట్టు? ద్రాక్షవల్లి. ఏదైతే ఆ పక్షిరాజు అంటే ప్రభు అయిన యేసు ఏ కొమ్మనైతే తుంచి వర్తకులు జీవన్ నది సేద పరిచేవాడి దగ్గర నాటాడో దాని విలువ చెప్తున్నాడు. చూడు, ఆ పక్షిరాజు, ఇంకొక పక్షిరాజు దాని విలువ చెప్తున్నాడా? బహుగా ఫలించు. అది బహుగా ఫలించి మంచి ద్రాక్షవల్లి అగునట్లుగా, మంచి ద్రాక్షావల్లి అగునట్లుగా, అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను. అబ్బా, మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పాదుల కాలువలలో నుండి అది ఆ పక్షి తట్టు తన వ్రేళ్లను తిప్పి తన శాఖలను విడిచెను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. అర్థమైందా మీకేమన్నా? మీకేం అర్థం కాలేదు? 1వ వచనం దగ్గర నుండి 6వ వచనం దాకా ఆ పక్షిరాజు అంటే, ఆ పక్షిరాజు పేరేంటి? ప్రభువైన యేసు. ప్రభువైన యేసే నిన్ను నన్ను తెచ్చి ఇక్కడ ఉంచాడు. దీనికి కారణం ఎవరని చెప్తున్నాం? యేసయ్య. దేవునికి స్తోత్రం. అంటే మేము పాపం నుంచి బయటకు వచ్చేసామండి, లోకం నుంచి బయటకు వచ్చేసామండి, వెండి నగల ఆభరణాలు తీసేసామండి, వైట్ బట్టలు వేసుకోవడానికి ఆ పక్షిరాజే కారణం అండి. ఈ చర్చికి రావడానికి ఆ పక్షిరాజేనండి, వాక్యం వినడానికి ఆ పక్షిరాజేనండి, ఉపదేశం పొందుకోవడానికి పక్షిరాజేనండి, ఆత్మ పొందడానికి ఆ పక్షిరాజేనండి, అంతా పక్షిరాజే చేశాడండి. ఓకే, బాగానే ఉంది, బాగా ఎదుగుతున్నావు, డెవలప్ అవుతున్నావు,
వచ్చి 5 సంవత్సరాలు అయింది, బాగా డెవలప్ అయ్యావు, ఆత్మ పొందావు, వెండి నగల ఆభరణాలు తీసేసావు. అవండి ప్రతిష్టత, సమర్పణ అంటే పిచ్చి మొక్కలారా. సమర్పణ అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడమే కాదు. సమర్పణ అంటే నేను అయి పెట్టుకోను, ఈ పెట్టుకుని, అది కూడా సమర్పణే. అర్థమవుతుందా? అలా ఎంతోమంది మీరు స్త్రీలు కావచ్చు, నేను అవి పెట్టుకొని ఈ పెట్టుకొని అని దేవునికి మీరు సమర్పించేసుకున్న వారు మీకు ఓన్గా ఉన్నారు. ఇవన్నీ జరగడానికి, నువ్వు ఆత్మలో డెవలప్ అవ్వడానికి కారణం ఎవరు? 1వ వచనంలో నుంచి 6వ వచనంలో ఉన్నటువంటి ఆ పక్షిరాజు కారణం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 7వ వచనంలో ఇంకొక పక్షిరాజు ఉన్నాడట. ఆ పక్షిరాజు అంటున్నాడు, ఏమండి, ఒక వ్యక్తి పేరు చెప్తా, మీరేమి బాధపడొద్దు. అర్థమైందా? నేను ఊరికనే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సరే వద్దులే, మీరు ఏడ్చేస్తారు సుప్పునాథోళ్ళు. మా ఎస్తేరు ఉంది, మా చెల్లి ఉంది. అమ్మాయి 5 సంవత్సరాలు అవుతుంది అనుకుందాం, మందిరానికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. బాగా ఎదిగింది ప్రార్థనలో, డ్రమ్స్లో, బాగా ప్రైర్లో, కన్నీటి ప్రార్థనలో బాగా శాఖోపశాఖలుగా వర్ధిల్లుతుంది. సేదపరిచే సేద్యం చేసే దైవజనుడు దొరికాడు. మంచి వర్తకుడు ఉన్న చోట్లకి ఆత్మ డెవలప్ అయ్యే ప్లేస్లోకి వచ్చేసింది. ఉపదేశం పొంగి పొర్లుతున్నటువంటి ప్రదేశంలోకి వచ్చింది. అన్ని నేర్చుకుంది, తెలియని అన్ని నేర్చుకొని ఇప్పుడే 10 మందికి చెప్తా ఉంది, అందరికి చెప్తా ఉంది. తెలియనివన్నీ వాక్యాలన్నీ తెలుసుకుంటుంది, లోతుల్లోకి వెళ్ళిపోతుంది. భక్తి అనేది, వైరాగ్యం అనేది, ప్రతిష్ఠత అనేది, సమర్పణ అనేది ఏంటి అనేది మొత్తం తెలుసుకొని ముందుకు దూసుకెళ్ళిపోతుంది. మంచి ఒక సమర్పణతో ముందుకెళ్ళిపోతుంది అనుకుందాం. ఇప్పుడు ఇంకో పక్షిరాజు అంటున్నాడు అమ్మాయి గురించి. అమ్మాయి ఎదిగింది అన్నమాట మాత్రం వాస్తవమే. శాఖోపశాఖలుగా వృద్ధి అయిందన్నమాట మాత్రం వాస్తవమే. అమ్మాయి ఆత్మలో ప్రార్థన చేస్తుంది అన్నమాట మాత్రం, పరిశుద్ధాత్మ పొందుతుందన్నమాట మాత్రం, డ్రమ్స్ బాగా కొడుతుందన్నమాట మాత్రం వాస్తవమే. బాగానే ఎదిగింది. కానీ నన్ను నీరు కట్టమని అడుగుతుంది అంటున్నాడు ఆ పక్షిరాజు. నాకు నీరు కట్టవా అని అడుగుతుందంటే ఎవరిని? ఇంకొక పక్షిరాజు. నీ కర్మ ఎందుకు వచ్చిందే బాబు అని అడుగుతున్నాడు ఇప్పుడు దేవుడు. ఇప్పుడు 1వ వచనములో నుంచి 6వ వచనముల వరకు ఉన్నటువంటి ఆ పక్షిరాజే దీనికి కారణమని చెప్పాం. బాగానే ఉంది, అక్కడ వరకు లెక్క బాగానే ఉంది. 7వ వచనంలో ఇంకొక పక్షిరాజు, ఏమండి, ఇది ప్రభు అయిన యేసులాగానే ఉందట. అలాంటి రెక్కలే, ఇది కూడా గొప్పదేనట. యేసు, ఆ పక్షిరాజు ఎలా ఉన్నాడు, ప్రభు అయిన యేసు ఎలా ఉన్నాడు, ఇది కూడా అలానే వేషం వేసుకుందట. ఈ వేషం వేసుకున్న దాన్ని ఏమెళ్ళి నాకు నీరు కట్టవా అని అడుగుతుందంట. అమ్మా, 1వ వచనంలోంచి 6వ వచనముల వరకు నీరు కడుతున్నాడే ఆ పక్షిరాజును వదిలేసి ఈ పక్షిరాజు నీరు కట్టమని అడుగుతావేంటి? సహాయం చేసేవాడు దొరికాడు. వీడికి అదే కెపాసిటీ ఉంది, వీడికి అదే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, వీడికి అదే బలగం ఉంది. కాబట్టి ఎవడైనా ఓకే నీకు కదా. చండాలమైన భక్తిని నువ్వు. ఒకవైపు నీరు, ఒక ఉపదేశం నది వలె ప్రవహిస్తుంటే ఇంకొక పక్షిరాజు నీరు కట్టమని అడుగుతావా? ఆలోచించండి. ఇప్పుడు నేను కరెక్ట్ పాయింట్లోకి వచ్చా చూడండి. దీనికి కారణం ఎవరంటే రియల్ పక్షిరాజు ప్రభు అయిన యేసు అన్నావు. ఈ స్థలంలో ఉండటానికి, 4 మెతుకులు తినటానికి, కట్టుకోవటానికి, ఉండటానికి, తలదాచుకోవటానికి, ప్రార్థన చేయడానికి, ఆత్మను పొందుకోవడానికి, వీటన్నిటి కారణం ఎవరంటే ఆ పక్షిరాజు అన్నావు. 1వ వచనం నుంచి 6వ వచనంలో ఉన్నటువంటి పక్షిరాజు గురించి చెప్పావు. ఇప్పుడు పర్సనల్గా ఎవ్వరికి తెలియకుండా, నీ భర్తకి, నీ బిడ్డలకి ఎవ్వరికి తెలియకుండా ఇంకొక పక్షిరాజుని నీరు కట్టమని ఆశ్రయిస్తున్నావు. చాలామంది ఉన్నారు. నేను ఫస్ట్లో చెప్పా, ఆకృతి కనపడుతుంది, ఎదుగుదల కనపడుతుంది, ఆకారం కనపడుతుంది, వేరు. వినండి, వైట్ బట్టలు కనపడుతున్నాయి, చర్చికి వస్తుంది కనపడుతుంది, కన్నీరు కార్చేది కనపడుతుంది, చేతులు ఎత్తేది కనపడుతుంది, మోకరించేది కనపడుతుంది, ఉపవాసం ఉండేది కనపడుతుంది, వేరే లెవెల్లో భక్తి చేసేది నువ్వు కనపడుతుంది. కానీ వేర్లున్నాయే ఇంకొక పక్షిరాజు వైపు తిరిగి. నువ్వు ఎస్ అన్నా నో అన్నా, నీ అంత దౌర్భాగ్యమైనది భూప్రపంచంలో దౌర్భాగ్యమైనడు ఇంకొకటి ఉండడు. దూకి చచ్చిపోవాలి. ఈ బతికే కంటే దేశం కోసం ఒక్క నిమిషం పవిత్రంగా ఉండి సావటం బెటర్ నీకులాగా బతికే కంటే. తెలుసా? రహస్యంగా నీ మనసు తిరిగిపోయింది, పైకి మాత్రం గుమ్మటంలాగా భక్తి మాత్రం, ఎర్రదొండపూండులాగా భక్తి మాత్రం బాగానే చేస్తున్నావు. దీనికి కారణం ఆ పక్షిరాజు అంటున్నావు. ప్రభు అయిన యేసు అంటున్నావు. మరలా నీరు కట్టమని ఇంకొక పక్షిరాజును అడుగుతున్నావు. అంటే ఇదంతా రహస్యంగా జరిగిద్దండి మీకు.
ఇది ఎవ్వరికి తెలియదు. ఒక దైవజనుడికి కానీ 4 గోడలకే తెలుసు. రేపు రాకడ రోజుల్లో నీ ఇంట్లో ఉన్న 4 గోడలకి దేవుడు మాటనిచ్చాడంటే నీ బతుకు ఉగ్గిపాలైపోద్ది. అర్థమవుతుందా? నువ్వే 4 గోడల మధ్య ఏ దరిద్రమైన వాగుడు వాగుతున్నావో, ఏ చండాలమైన వాగుడు, ఏ చండాలమైనటువంటి పనులు, ఎటువంటి ఒక వక్ృతమైనటువంటి ఆలోచనలు నీ మనస్సు భయంకరంగా ఆలోచిస్తుంది ఏ 4 గోడల మధ్య, ఆ 4 గోడల మధ్య దేవుడు వాటికి నోరిస్తే నువ్వు సస్తావు. నిలువెత్తు సజీవ దహనం అయిపోయి సస్తావు. నిన్ను అగ్ని తీసుకొచ్చి అలాగా అదేంటి సొదొమ గొమొర్రా మీద అగ్ని పంపినట్టు నీ కుటుంబం మీద కానీ పంపాడా, నిలువెత్తున బూడిదైపోయి సస్తావు. ఇక నేను ఎవ్వడు కాపాడలేడు. వేర్లేమో ఫస్ట్ నేను పాయింట్ చెప్పిన దాంట్లో వేరు లేదు. దాంట్లో ఇప్పుడు రెండో పాయింట్లో వేరుంది, కానీ ఎడు తిరిగి ఉంది వేరు? ఇంకొక పక్షిరాజు వైపు అనండి ఒకసారి గట్టిగా మాట. వేరుండి ఏం ప్రయోజనం నీకు తగలడి? ఫస్ట్ పాయింట్ చెప్పా, వేరు లేనందున ఎండిపోయావు. దేవునితో సన్నిహిత బాంధవ్యం లేనందున నువ్వు ఎండిపోతున్నావు. రెండవది, నీకు వేరుండి ఏం ఉద్ధరిస్తున్నావని ఇంకొక పక్షిరాజు వైపు నీ వేరు తిప్పేస్తున్నావు. ఇంకొక పక్షిరాజు వైపు నీ మనస్సు ఉంది. ఈ పక్షిరాజునేమో ఏదో పైన స్తుతిస్తున్నావు అంతే. నీ నటన, నీ యాక్షన్ అది వేషధారణ భక్తి. వేర్లేమో ఇంకొక పక్షిరాజు ఆడంటున్నాడు, నిన్ను అడుగుతున్నాడు, అమ్మాయిని అడుగుతున్నాడు, అమ్మాయి నీరు కడుతున్నాడుగా జయరాజు అనే దైవజనుడు, ప్రతిరోజు నిన్ను నీరు తడుపుతూ సేద్యపరుస్తున్నాడు అంటే అంటుందంట ఎస్తేరు, అయ్యా పద్దాకల సమర్పణ వైరాగ్యాలు ప్రతిష్టతలు అంటాడు, ఆ ముక్కుకి తీసే చెవులికి తీసే అంటాడు. ఆడికి నచ్చదయ్యా, నేను బాగుపడటం ఆడికి నచ్చదు, బంగారపు జోడు పెట్టుకుంటే నచ్చదు, ఆడికి బంగారపు గాజులు వేసుకుంటే నచ్చదయ్యా, ఆడు ముందు చక్కగా రెడీ అయిన స్వప్నతోడయ్యా నాకు ఆ నీరు బోరు కొట్టేసిందని ఇంకొక పక్షిరాజుని ఎస్తేరు అడుగుతుందంట, నాకు నీ నీరు కావాలని అడుగుతుందంట. దరిద్రపు మంది ఇక్కడ లేరా? దరిద్రంగా ఆలోచించేవారు ఇక్కడ లేరా? చండాలంగానే దరిద్రం, నువ్వు చేసే పనులు దరిద్రం అనిపించవా? కొంతమందికి అండి పాయింట్అవుట్ చేసి మాట్లాడితే కోపం వస్తుంది. ఆ భక్తులు కూడా ఉంటారు ఇక్కడ, వాళ్ళకి నా నిలువెత్తు వందనాలు. ఇంక కొంతమందికి అంతే సిగ్గు లేదనుకుని వదిలేయాలండి వాళ్ళ బ్రతుకులు. సిగ్గు వస్తారు అలా ఉండవండి. పేరేమో ఈ పక్షిరాజు పేరు చెప్తారు, మొత్తం ఎక్విప్మెంట్స్ అంతా పక్షిరాజు వైపు తిరిగిపోయినాయి. వేరు కనపడదుగా, నీ నటన నీది, మనసు కనపడదుగా, ఆలోచన కనపడదుగా, నీ చూపు ఏం చూస్తున్నావు, అసలు చూసి నువ్వేం ఆలోచిస్తున్నావు, ఈ ఆలోచనలు కనపడవు, ఈ మనసులో కోరికలు కనపడవు, ఏమీ కనపడవు కాబట్టి ఈ వేర్లన్నీ ఇంకొక పక్షిరాజుని నీరు కట్టమని అడుగుతున్నాయి. మరి చూసుకోమ్మా, చదువుని తల్లి. తర్వాత వాళ్ళ పొజిషన్ ఏమైందో చదువమ్మ తల్లి. కావున నీవిలాగు ప్రకటింపుము, నువ్వు ఇలా ప్రకటించి, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా. ఇప్పుడు ప్రభు అమలారా ఇలారా మీరు వినండి, మీకే దేవుడు ఏమంటున్నాడు చూడండి. పేరేమో యేసుక్రీస్తుది వాడుకొని చక్కగా వైట్ బట్టల్లోకి వచ్చావు, చక్కగా ఓకే ప్రతిష్టత, సమర్పణ, ఓకే బాగుంది, అన్నీ తీసేసావు, మొత్తం మారిపోయావు, దేవుని పట్టుకున్నావు, ఓకే బాబా అని మురిసిపోతున్నారు. పేరేమో ఆపక్షిరాజు. కానీ నీ బుద్ధులుంటే చూసావు లోపలవే వేర్లు తిరిగిపోయినాయిగా. అది దేవుడు చూశాడు. ఇప్పుడు నిన్ను దేవుడు ఏమంటున్నాడు చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా ఏం చెప్తున్నాడంటే మీలాంటి వాళ్ళకి, అట్టి ద్రాక్షవల్లి వృద్ధి నొందిద్దా, అది ఎండిపోవునట్లు జనులు దాని వేర్లను పెరికేసి దాని పండ్లు కోసేసి దాని చిగుళ్ళు ఎండిపోతాయి. ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసేసినా దాని వేళ్ళు ఇక చిగురింపవు. జయరాజు గాడి కంటే తోపులు వచ్చి వాక్యం చెప్పినా అమ్మో ఎబ్బే ప్రయోజనం ఏమి ఉండదు. వింటున్నావా? భయం భక్తి ఉంటుంది ఈ వాక్యం వింటున్నప్పుడు. దేవుడు అంటున్నాడు, ఫస్ట్ పాయింట్లో వేరు లేకపోతే ఎండిపోతున్నావు, రెండో పాయింట్లో వేరున్నా ఎండిపోతున్నావు. ఎందుకంటే నీ వేరు క్రీస్తులో లేదు, నీ వేరు ఇంకొక పక్షిరాజు వైపు తిరిగిపోయింది కదా. నీ మనసు ఇంకో పక్షిరాజు వైపు, బూతులకి, పంచాంగాలకి, సాంప్రదాయాలకి, నీ దౌర్భాగ్యం, నీ బ్రతుకు అంతా అటు తిరిగిపోయి ఉంది కదమ్మా. వాస్తులకి, వాస్తు ప్రకారాలకి, నీ మాటలకి, నీ మాయ మాటలకి, ఆ మాటలకి, ఈ మాటలకి వేరు చూస్తే వాడి వైపు తిరిగింది. నీ బ్రతుకు ఏమైపోద్దంటే వేరు లేకపోయినా వేరున్నా నువ్వు ఎండిపోతావు. జనాలు నిన్నొచ్చి పెరుగుతారు, నీ ఫలాలన్నీ కోసుకొని తినేస్తారు, నిన్ను ఎండిపోజేస్తారు. వర్తకులు ఎక్కువ మంది వచ్చినా సేద్యగాండ్రు నిన్ను సేద్యపరిచేవాడు జయరాజు కంటే తోపులు వచ్చి ఫిలాసఫీలో నీకు వాక్యాలు బోధించినా నిన్ను ఎవడో బాగు చేయలేడు.
ఇంకా చదువు తల్లి వాళ్ళ గురించి. అది దరిద్రం. నాటబడినను వృద్ధి నందున అసలు అది మళ్ళీ నాటితే వృద్ధి నొందిద్దా? తూర్పు గాలి దాని మీద విసరగా తూర్పు గాలి దాని మీదకి పంపించేస్తాను. నేను ఏమనుకుంటున్నావు నీ మీదగా? అది బొత్తిగా ఎండిపోవును. బొత్తిగా ఎండిపోతావు తల్లి, వందనాలు నీకు. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. నాటబడిన దగ్గరే, ఇక్కడే, ఇగో ఇక్కడే ఎండిపోతావు. ఏమన్నా కావాలా నీకు? ఇక నో డైలాగ్స్. ఇక ఏ పాదులో అయితే ఆ పక్షిరాజు అనగా యేసుక్రీస్తుని నాటాడో అదే పాదులో ఎండి సస్తావంట. ఎందుకు? వేరుందిగా. ఫస్ట్ పాయింట్లోనంటే వేరు లేదు, ఎండిపోయావంటే అదొక అందం. వేరుండి ఎండిపోయావేంటమ్మా అంటే నువ్వేం చెప్పాలి? ఇంకొక పక్షిరాజు వైపు వేరుంది, క్రీస్తులో లేదు. భక్తులందరికీ వందనాలు. యెహోవా భక్తులు మళ్ళీ వీళ్ళు. ఈ పై ఆకారాలు, పై అందాలు, పై ఎదుగుదల బాగానే కనపడుతుందిరా బాబు. ఈ పక్షిరాజు పేరు చెప్పుకుంటున్నావు పై షోయింగ్లు చేసి, మరి లోపల ఎవ్వరం ఏంటి? ఎవడనో నీరు కట్టమని అడుగుతున్నావు. ప్రభు అంటున్నాడు, ఇది బొత్తిగా నేను పాతిన పాదులోని ఎండిపోవును గాక అన్నాడు. ఇక్కడ నేను అనలేదు, నన్ను తిట్టుకుని చచ్చారు. నేనంట్లా ఆ పక్షిరాజు 1 నుంచి 6 వచనాల్లో ఏ పక్షిరాజు ఉన్నాడో ఆ పక్షిరాజు నిన్ను ఎక్కడ నాటాడో ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో పాదులో నాటాడు కదా, ఈ పాదులోనే ఎండిపోతావట. నేను చెప్తున్న మాట కాదు ప్రియ దైవజనమా. వేరు లేక ఎండే, వేరు ఉండి ఎండే. ఎందుకు నీ బతుకు? వేరు లేకపోతే వేరుని క్రియేట్ చేసుకో, సన్నిహిత బాంధవ్యాన్ని క్రియేట్ చేసుకో. ఒకవేళ వేరుంటే క్రీస్తులో ఉండాలి తప్ప ఇంకొక పక్షిరాజు అనగా లూసిఫర్ గాడి వైపు నీ వేరు ఉంటే ఎండిపోతావు. కొంతమంది లేక ఎండిపోతుంటే కొంతమంది ఉండి ఎండిపోయి. మరి ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఫిలాసఫీ అండి ఇది. లేకుండా ఎండిపోయే వాళ్ళు కొంచెం కరుణించొచ్చేమో, ఉండి ఎండిపోయే వాళ్ళకి ఎంతమంది సేద్యగాళ్ళు వచ్చినా, నేను చెప్పట్లేదు వాక్యం, ఎంతమంది తోపులు వచ్చిన, వాక్య పండితులు వచ్చిన, నీకు వాక్యం చెప్పిన నిన్ను ఎవ్వడు నిన్ను మరలా కట్టలేడు, నిన్ను ఫలించలేడు, నిన్ను వృద్ధికి తేలేడు. ఇది వాస్తవం. బైబిల్లో ఉన్న మాట కొన్ని రోజుల్లో జరగబోతుంది. నీవు గనక వేరు కలిగి ఉండి ఆ వేరు క్రీస్తులో తన్నుతూ ఉంటే నీ జీవితం బాగుంటుంది. శాఖోపశాఖలుగా వర్ధులతో నువ్వు యాశాలు వేసుకుంటా, మనసంతా ఒకవైపు తిరిగిపోయి, ఆలోచన అంతా ఒకవైపు తిరిగిపోయి, పైకి ఆకృతికి బాగానే కనపడుతూ భక్తి చేసే వాళ్ళగా బెళ్ళప్పులు ఇచ్చుకుంటా తిరుగుకుంటా వచ్చావనుకో, లోపలంతా హేయమైన క్రియలు, లోపలంతా నీ వేర్లన్నీ ఆడవైపు ఉన్నాయి. ఆడిని నీరు కట్టి వాడి నీళ్లు తాగుతావా? దరిద్రమేని చే. అటువైపు తిరిగిపోయిన నీ వేర్లో పైకి మాత్రమే ఇలాగున్నావు నువ్వు, అటు తిరిగిపోయినాయి. కాదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నిలబడి చెప్పండి, కాదండి నేను పెద్ద ఇదని చెప్పండి అమ్మా. ఎవరన్నా ఉంటే నా వేరు క్రీస్తులోనే ఉంది ప్రతి నిమిషం ప్రతి క్షణము అన్నవారు చెప్పండి అమ్మా. అలాంటి భక్తులు ఉంటే నేను ఆలపిస్తాను. నీ వేరు వాడి వైపు తిరిగిపోయింది. దేవుడు అంటున్నాడు, చూస్తా ఊరుకుంటాడు అనుకుంటున్నావు ఏంటి? పై ఆశ వేసుకుని వస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఇది పాదులోనే ఎండిపోతుంది, దీన్ని జనాలు పీక్కు తింటారు. మళ్ళీ జనాలు కూడా పీక్కు తింటారంటే నేను మనుషులే నిన్ను పీకేస్తాయి. మరి ఇప్పుడు ఎండిపోయింది ఏమన్నా పనికి వస్తుందా చెప్పండి మీరు నాకు? పనికి వచ్చిద్ది అంటే ఉంచుదాం, పనికి రాదంటే పీకేద్దాం. ఏమవుతుంది చెప్పండి? పనికి వస్తుందా? పనికి రాని దాన్ని ఏం చేస్తాడండి దేవుడు? జనాలతో పీకేపిస్తాడంటే నీ వల్ల నేను పీక్కు తింటారు రాబందుల్లాగా. ఏముండదు ప్రియ సహోదరి. ఫస్ట్లో చెప్పాను కదా, వీళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నాడు. మీ అన్నయ్యో మీ తమ్ముడు అంటాడు, నేను తాగుబోతాడు, నేనే సంపాదించుకొని మంచిగా పిల్లల్ని బతికించుకుని, నువ్వేంటే బాబు ప్రార్థనలు చేసి ఏం లేదన్నాడు అనుకో, నువ్వేం చెప్పాలి ఇప్పుడు? ఎవరు అన్నయ్య తాగుబోతాను నీకు నమస్కారం రా, తాగుబోతు తమ్ముడు నీకు నమస్కారం. అరే నేను వేరు ఉంది కానీ నా వేరు క్రీస్తులో లేకపోవటం వల్ల ఎండిపోయాను రా అని నువ్వు చెప్పాలి. నీకు అది రాదుగా. నిజమేనా బాబు? తాగుబోతుడైనా బాగా సంసారం చేసుకున్నాడు, బాగానే పిల్లల్ని చదువుకున్నాడు, బాగానే వెళ్ళిపోతాడు. నా బతుకే పొద్దాకల ప్రార్థన అంట, పొద్దాకల వైరాగ్యం అంట, పొద్దాకల చర్చలంట, పొద్దాకల మానేసి వెళ్ళిపోతా, నా బతుకిట్ట ఎందుకు అయిపోయిందేనో నీ మీద నువ్వు సానుభూతి చూపించుకునే కంటే నువ్వు చేసే తప్పు ఎంతదంటే నీ వేరు క్రీస్తులో లేనందున, నీ వేరు ఇంకొక పక్షిరాజు వైపు తిరిగినందున నువ్వు పాదులోనే ఎండిపోతావు. కొంతమంది ఎండిపోలేదేమో, ఎండిపోతారు రానున్న దినాల్లో. కొంతమంది ఎండిపోయారేమో నాకు తెలియదుగా. కొంతమంది రానున్న దినాల్లో ఎండిపోతారు. వాక్యం చెప్తుంది, యెహెజ్కేలు గ్రంథం క్లియర్గా సెలవిస్తుంది, పాదులోనే ఎండిపోతారు వాళ్ళు. జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది ఏమో వేరు లేక ఎండిపోయారు, కొంతమంది వేరుండి కరెక్ట్గా లేదు. వేరుంది కానీ కరెక్ట్గా లేదు, క్రీస్తులో వేరు లేదు. ఇంకో 3వ పాయింట్ చెప్పి ముగించేస్తాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల, అదిగో నిలుచుంటే దేవుని యందే నిలుచుండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఆయన యందు నిలుచుండాలి. ఎప్పుడు వరకు అంటే నీ తుది శ్వాస వరకు. ఎప్పుడు వరకు అంటే రోకడ చేత వరకు ఆయన నిలుచుండాలి. నిలిచి ఉండకపోతే ఏమైందో చూడండి. వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోయిను. అబ్బా, ఎండిపోయినన్న మాట కింద దిగడేంటమ్మా పక్షిరాజు, దిగడు. ఎండిపోతావు 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 ఎండిపోతావు. ఇంకేం చెప్పాలి నీకు? ఎండిపోతావు. ఎన్ని మాటలు చెప్పినా ఎండిపోతావు. ఇంకా 11 పాయింట్లు చెప్పినా ఎండిపోతావు అని మాట మాత్రం వస్తుంది. అని ఎందుకని 3 పాయింట్లు నీ దగ్గరికి ఎత్తుకొచ్చా. ఎవడైనను నా యందు నిలిచి ఉండలేకపోతే వాడు ఎండిపోతాడు. 2వ వచనాన్ని చదవండి అమ్మా. నాలో ఫలింపని ప్రతి తీగను, నాలో ఫలించని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. తీసి పాడేస్తాడు. ఫలించు ప్రతి తీగ, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని, మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఎవరు తీసేస్తారండి ఇప్పుడు? ఆ పక్షిరాజు 1 నుంచి 6 వచనాల్లో ఉన్నాడే, ఆ పక్షిరాజు తీసేస్తాడట. మరి ఎండిపోయింది ఎందుకండి? దిక్కుమాల చెట్లు కొన్ని ఎండిపోతున్నాయి అంట సంఘాల్లో. వాటిని తీసేసే ప్రోగ్రాలు చేయకముందే తల్లా నీకు దండం పెడతానమ్మా. వేరు ఉన్న వాళ్ళైతే కరెక్ట్ పొజిషన్లో వేరు ఉండాలి. అది గుర్తుపెట్టుకో. 2వ పాయింట్గా, వేరు లేకపోతే ఈ పూట నుండి బంధాన్ని పెంచుకో, వేరు క్రియేట్ చేసుకో. ఒకవేళ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, ఆయన వదిలి ఉండలేకపోతున్నావు, పిచ్చెక్కి పోతున్నావు, అయితే నీకు వేరుంది. ఈ వేరు క్రీస్తులో ఉండాలి. అర్థమైందా? నువ్వు వర్ధిల్లుతావు, శాఖోపశాఖలుగా ఆశీర్వదిస్తాడు. ఇంకా అనేక మందికి నేను బ్లెస్సింగ్గా దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. 3వదిగా వినండి, దేవునిలో నిలబడి ఉండలేకపోతే అంటే నువ్వు దేవునికి ఇచ్చిన మాట అయినా, నువ్వు దేవునికి ఇచ్చిన తీర్మానమైనా, నువ్వు దేవునికి ఇచ్చిన ప్రామిస్ అయినా, నువ్వు దేవునికి ఇచ్చిన ఏదైనా, నువ్వు దేవునికి కొన్ని మాటలు ఇచ్చావు, దేవునికి కొన్ని మాటలు నువ్వు తెలియజేసాయి. నేను ఇలా ఉంటాను, ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. ఓకేనా? ఏదైనా చిన్నదైనా. ఇప్పుడు సపోజ్ అయ్యా నేను ఉంగరాలు పెట్టుకోకూడదు అనుకుంటున్నాను, సమర్పించుకుంటున్నాను అన్నావు అనుకో, అలా ఉండిపోవాలి. చిన్నదైనా సరే. నువ్వు దేవునికి వాచ్ పెట్టుకోకూడదు అనుకుంటున్నాను, నీకు అది దేవుడు చెప్పాలి, దేవుడు చెప్తాడు. అవన్నీ చండాలం దేవుడు చెప్పడండి. మీకుగా మీరు క్రియేట్ చేసుకొని మీకుగా దేవుని కొరకు మీరు ఆభరణాలన్నీ, ఆ సోకంతా కూడా విడిచిపెట్టుకోవాలి. మీరు దేవునికి ఏ మాట అయితే ఇచ్చారో దాని యందు నిలబడాలి. దేవునికి స్తోత్రం. నిలబడలేదానికి ఏమైపోతామంట మనం? మరి అదొకటే ఉంది కదా మనకి ఆప్షన్, ఇంకోటి లేదు. చిగురిత్తామని ఉందా బైబిల్లో? నీవు చెప్పిన మాట మీద నిలబడకపోయినా, తీసుకున్న తీర్మానం మీద నిలబడపోయినా, వచ్చిన పరిచర్యలో నిలబడకపోయినా, వేసుకున్న కాడిని మోసుకుని వెళ్ళలేకపోయినా నువ్వేమైపోతావు? ఎండిపోవటం ఖాయం. ఎండిపోతే ఇప్పుడు ఎవరు తీస్తారంటే దేవుడే తీసి పనికి మాలిన తీగ, అక్కడ ఉంది, నేను చెప్పట్లేదు, అది 2వ వచనంలో. పనికి మాలిన తీగల్ని, పనికి మాలిందంటే ఎండిపోయిన తీగల్ని తీసి పారేస్తాడు. అంటే నీ ద్వారా నో యూస్. కాబట్టి మరి పూట మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ తల్లి, అందరము వేరు కలిగి ఉందుముగాక. ఆ వేరు క్రీస్తులో ఉండునుగాక. మనము క్రీస్తు యందు నిలబడుదుముగాక. నీ బిడ్డలు, నీ భర్త, నీవు ఎండిపోకుండా ఉండుదురుగాక. ఇది ప్రవచనం. రిసీవ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.